హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పద్మా వంటశాల. ఈరోజు పండు మిరపకాయలు టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ నిండా టమాటాలు తీసుకున్నాను. సేమ్ అదే బౌల్ నిండా పండు మిర్చి తీసుకున్నాను. 10 వెల్లుల్లి. స్పైసీ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, స్పైసీ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని అందులో వేసి ఉడకబెట్టుకోవాలి. ఇలా వాటర్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక బౌల్ టమాటోస్ ఇందులో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 5 నుంచి 10 వెల్లుల్లి తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. మిక్సీ జార్లో మనం ఉడకపెట్టుకున్న మిర్చిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉడకబెట్టిన టమాటా ఇందులో వేసుకోవాలి. దీన్ని ఇలా స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరో కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిట్టపట్టలాడేంత వరకు ఉంచుకొని మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీని ఇందులో వేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్